నేను చెప్పాను కదా జగ్గన్న గారిది ధనవంతుల కుటుంబం అని. కానీ ఇలా నిరంతరం అన్నదానం చేస్తూ చేస్తూ వాళ్ళకున్న ఆస్తి దాదాపుగా కరిగిపోయింది. అదే సమయంలో ఆ జిల్లాకి కరువు వచ్చి పంటలు పండలేదట. పండకపోతే ఈయన దగ్గరికి వచ్చిన ఆదాయం కూడా తగ్గిపోయింది. కానీ వీళ్ళ దగ్గరికి తినడానికి వచ్చిన వారు వందల సంఖ్య కాస్త వేల సంఖ్యగా మారిపోయింది. అంతే కదా, జిల్లాలో కరువు రావడంతో తినడానికి ఏమీ లేక మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తినడం మొదలెట్టారు. అయినా సరే డొక్కా సీతమ్మ గారు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అమ్మేసి అన్నదానం చేసేదట ఆ తల్లి. ఒకరోజు ఏమైందంటే ఇంకా మధ్యాహ్నానికి డబ్బులన్నీ అయిపోయాయి. అంటే ఇంకా రాత్రికి వండి పెట్టడానికి ఇంకా ఏమీ లేదు ఇంట్లోని. లేకపోయేసరికి అప్పుడు ఒక బ్రహ్మచారి వచ్చాడు. వచ్చి అమ్మా ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అని అన్నాడు. సరిగ్గా ఆ తల్లి తన కోసం తన భర్త కోసం కొంచెం అన్నాన్ని పక్కన పెట్టుకుంది. అందరు అతిథులు వెళ్ళిపోయాక ఆ తినబోతుంది కాస్త సరే ఇతను వచ్చాడు కదా అని చెప్పి ఆ భోజనాన్ని కాస్త అతనికి వడ్డించేసింది. ఆ బ్రహ్మచారి తినబోతూ ఆగి ఒక నిమిషం చూసి, అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఆడపిల్ల వాళ్ళు ఏదో ఒక నగ పెట్టాలన్నారు. ఆ నగ ఎక్కడి నుంచి సంపాదించాలా అని చూస్తున్నాను. మీ మెడలో ఒక బంగారు నగ ఉంది కదా, అది నాకు ఇస్తే అప్పుడు నేను భోజనం చేస్తాను అని అన్నాడట. అనేసరికి ఆవిడ సరే నాయనా తీసుకో అని చెప్పి ఆ నగని ఇచ్చేస్తుండగా భర్త జగ్గన్న గారు అన్నారట, ఏం చేస్తున్నావు నువ్వు? నీ దగ్గర ఒక్క నగే ఉంది, అది కూడా ఇచ్చేస్తే నీ మెడ బోసిపోతుంది అని చెప్తే సీతమ్మ గారు అన్నారట, దీనిని నేను ఏం చేసుకుంటానండి, ఇది ఇస్తే అతనికి వివాహం జరుగుతుంది, ఇది ఇస్తేనే గాని అతను భోజనం చేయాలంటున్నాడు, ఇచ్చేయండి అని చెప్పిందంట తల్లి.